లైక్ మా వెబ్ సిరీస్ రిలీజ్ అవబోతుంది కాబట్టి హీరోగా చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో శరవణ భవ, అవి లైక్ ఆ ఎపిసోడ్స్ రిలీజ్ అవబోతుంది అనమాట. 4th మా డబ్బింగ్ ఇష్యూ వచ్చి దానివల్ల ఆపేయాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు కూడా మళ్ళీ డిలే చేసి మిమ్మల్ని మళ్ళీ డిసప్పాయింట్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. అది మేము అనుకున్న ప్రతిసారి డిలే అవుతూనే వస్తుంది. సెకండ్ దానికి అదే అయిందనమాట. మేము ఫస్ట్ దాంట్లో ఏదైతే చేసామో సెకండ్ దాంట్లో చేయకూడదని డిసైడ్ అయ్యి ఆ ఫోకస్డ్గా ఉండి దగ్గరుండి ప్రతి ఒక్కటి చూసుకున్నా, అన్నీ చేసుకున్నా అనమాట. లైక్ మేము ఇక్కడికి వచ్చి 1 వీక్ అయింది షూట్ అయిపోగొట్టుకొని. ఈ 1 వీక్లో మొత్తం అవగొట్టేసాం. ఆ 6 ఎపిసోడ్స్ లైక్ స్టార్ట్ అయ్యి ఈ 3 డేస్లో అవగొట్టేసాం మొత్తం. ఎడిటింగ్ అంతా అయిపోయింది. సాంగ్ రిలీజ్ అవుతుంది. నేను చాలా దగ్గరుండి అన్ని చూసుకుంటున్నాను. అండ్ బికాజ్ ఆయన నన్ను హీరో చేసే వరకు ఆయన ఆగడు. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీ గాడి ముచ్చట్లు. వెల్కమ్ బ్యాక్ గైస్. మీరు వీడియోలు చేయట్లేదు అనే దానికి ఈరోజు మాట్లాడడానికి వచ్చామన్నమాట. బేసిక్ థింగ్ ఏంటంటే చాలా టెన్షన్స్ ఉన్నాయి మైండ్లో. నేనే చాలా టెన్షన్లు ఉన్నాయి మైండ్లో. సో బేసిక్ థింగ్ ఏంటంటే లైక్ నా ఫస్ట్ వెబ్ సిరీస్ మీ అందరికీ తెలుసు. అండ్ నాకు అదొక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా ఉండే అనమాట. చాలా కష్టపడి చేయాలి. లైక్ అంటే మనల్ని మనం హీరోగా చూసుకునేది కదా, చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. లైక్ ఎన్నెన్నో అంటారు, ఎన్నెన్నో పడాలి, అన్నీ చేయాలి. లైక్ మనకి యాక్టింగ్ వచ్చిందంత మాత్రం. సో చాలా కష్టపడాలి కాబట్టి ఏదో చేసాము. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అది డిలే అవుతూ వచ్చింది. అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ మా వెబ్ సిరీస్ రిలీజ్ అవబోతుంది కాబట్టి దాని ముందు లైక్ నా ఓల్డ్ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో ఫస్ట్ వెబ్ సిరీస్ అండ్ నేను హీరోగా చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో శరవణ భవ, అవి లైక్ ఆ ఎపిసోడ్స్ రిలీజ్ అవబోతుంది అనమాట. 4th and 5th మీకు చెప్పాను కదా, షార్ట్ వీడియోలో కంబైన్ చేసాము 2. లైక్ ఆ ఎపిసోడ్స్ రేపు రిలీజ్ అవబోతుంది. అండ్ ఇంత షార్ట్ నోటీస్లో మీకు ఇది చెప్పకూడదు. బేసిక్గా నేను ముందే ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ సడన్గా ఇప్పుడు కూడా మళ్ళీ డిలే చేసి మిమ్మల్ని మళ్ళీ డిసప్పాయింట్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. సో దానికోసమని నేను లైక్ పక్కగా మళ్ళీ మేమంతా ప్లాన్ చేసుకొని రేపు కంపల్సరీగా చేయాలి అని చెప్పి చేపిస్తున్నాం అనమాట. ఆల్రెడీ మీకు మాట ఇచ్చాం నెక్స్ట్ ఫ్రైడే అని. బికాజ్ అది ఎందుకు డిలే అయిందంటే మేము మా సెకండ్ వెబ్ సిరీస్ డబ్బింగ్ లైక్ అక్కడ షూట్కి వెళ్ళాం కాబట్టి మా డబ్బింగ్ ఇష్యూ వచ్చి దానివల్ల ఆపేయాల్సి వచ్చిందనమాట. బట్ ఇంకా అన్నీ అయిపోయాక కూడా మళ్ళీ ఏ ప్రాబ్లం రాకుండా చేయాలని చెప్పి రేపు కంపల్సరీ రిలీజ్ చేస్తున్నాం. అండ్ మీరు ఫస్ట్ 3 ఎపిసోడ్స్కి ఎలా అయితే ఆదరించారో నాకు తెలుసు. మీరు కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నారు మా పరంగా, లైక్ నా పరంగా కానీ, లైక్ అంటే నన్ను బాగా చూడాలనుకున్నారు. బట్ కొంచెం డ్యూరేషన్ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. నాకు కూడా చాలామంది చెప్పారు. బట్ లైక్ 3rd and 4th లైక్ ఇప్పుడు అందుకే దానికోసమే 4th and 5th ఎపిసోడ్స్ 2 కంబైన్ చేస్తున్నాం అనమాట. సో మీరు దానికి ఎలా అయితే సపోర్ట్ ఇచ్చారో ఫస్ట్ ఎపిసోడ్కి, మిగతా ఎపిసోడ్స్కి కూడా అలానే సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏమున్నాయి? నాకు అని కాదు కానీ పబ్లిక్కి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో నీకు ఆల్రెడీ అది కొన్ని డిస్కస్ చేసినా, కొన్ని డిస్కస్ చేయలేను. కొన్ని డిస్కస్ చెయ్యనివి ఏంటంటే అవి మన పర్సనల్ అయితే, డిస్కస్ చేయాల్సినవేమో కెమెరా ముందే డిస్కస్ చేయాల్సినవి అనమాట. సో ఇప్పుడు కెమెరా ముందు నేను క్వశ్చన్స్ అడుగుదాం, నువ్వు రెస్పాన్స్ అవ్వాలి, కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. సిరీస్ గురించే అంటే శరవణ భవ షూటింగ్ గురించి, రిలీజింగ్ డేట్స్ గురించి అనమాట. ఓకే, మీ వెబ్ సిరీస్ ఎప్పుడు డిసెంబర్లో స్టార్ట్ అయింది కదా నాన్న. సో స్టార్ట్ అయ్యి డిసెంబర్లో స్టార్ట్ అయింది, కానీ ఇది మార్చ్. ఎందుకు జల్దీ ఎపిసోడ్స్ రిలీజ్ అవ్వడం లేదు? అది
ఎందుకు అవ్వట్లేదు అంటే ఇది మా చేతిలో ఉండదు ఫస్ట్ థింగ్. మేము ఏం చేయలేకపోతున్నాం. అంటే డిసెంబర్లోనే షూట్ అయిపోయింది మాకు అంతా డబ్బింగ్కి దానికి జాన్ తిరిగినాం అటు ఇటు, జాన్లో అయిపోయింది డబ్బింగ్. కాకపోతే కొంచెం లైక్ ఎవరి అలాగే పర్సనల్ లైఫ్స్ ఉంటాయి, ఎవరి ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి, దానికి మేమేం చేయలేము. బట్ లైక్ మ్యాక్స్ లైక్ మేము మా స్ట్రగుల్ మేము పడ్డామన్నమాట దాన్ని ఎలా అయినా రిలీజ్ చేయాలని. అది మేము అనుకున్న ప్రతిసారి డిలే అవుతూనే వస్తుంది. యాక్చువల్లీ జాన్లో రిలీజ్ అవ్వాల్సింది ఫెబ్కి వెళ్ళిపోయింది. ఫెబ్ ఎందుకు వెళ్ళిందంటే నా దరిద్రం, నా బర్త్డే నా ఎవరికి అన్న వాళ్ళకి తెలియదు పాపం, నాకు చిరాకు అనేది బర్త్డేలు గిడ్డేలు. సో ఆ టైంలో రిలీజ్ చేయాలని చెప్పి రిలీజ్ చేద్దామని ట్రై చేశారు. బట్ అది కూడా వర్కౌట్ అవ్వాలా, డిలే అయింది. దాని తర్వాత ఆ డిలే అవుతూ అసలు నా లైఫే డిలే అయిపోయింది దానివల్ల. ఇది చేస్తూ ఇప్పుడు మన వెబ్ సిరీస్ వచ్చింది. డిలే అవుతున్నాయి. ఇంకొకటి మన వెబ్ సిరీస్ వచ్చింది కదా, సో మన వెబ్ సిరీస్ కూడా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. అవును, మీదెందుకు 3 months బ్యాకే కంప్లీట్ అయిన షూట్ సిరీస్ 3 months బ్యాకే మీది కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు, అసలు ఎందుకు, ఏం ప్రాబ్లం? అది చెప్పిన కదా పర్సనల్ ప్రాబ్లం అది. అంటే లైక్ మన సిరీస్ ఏంటంటే ఇది లైక్ ఎలా ప్లాన్ చేసుకున్నాం అంటే ఫస్ట్ టైం ఒక లైఫ్ ఎలా అయిపోతుందంటే ఫస్ట్ టైం దెబ్బ తగిలినప్పుడు సెకండ్ టైం కూడా ఆ దెబ్బ తగిలించుకోకుండా ఉండడానికి మ్యాక్స్ ట్రై చేస్తాడు కదా. సెకండ్ దానికి అదే అయిందనమాట. మేము ఫస్ట్ దాంట్లో ఏదైతే చేసామో సెకండ్ దాంట్లో చేయకూడదని డిసైడ్ అయ్యి ఆ ఫోకస్డ్గా ఉండి దగ్గరుండి ప్రతి ఒక్కటి చూసుకున్నా, అన్నీ చేసుకున్నా అనమాట. లైక్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ దానికి లైక్ మా అన్న వాళ్ళు మా ప్రొడ్యూసర్ అని వచ్చేవాడు అనమాట. సెకండ్ దానికి రాలేకపోయారు బికాజ్ ఆయన ఎక్కడో అవుట్ ఆఫ్లో ఉంటారు కాబట్టి. సో దానివల్ల నేను దగ్గరుండి చేయడం వల్ల ఈసారి అంటే లైక్ నా నెత్తి మీదనే పెట్టుకున్నాను, నీ కావాలని అన్న నేనే చేస్తా, మీరు టెన్షన్ తీసుకోకుండా మీరు రిలాక్స్డ్ వెనక ఉండండి అని. దానివల్ల మనం షూట్లో పోయి ప్రశాంతంగా చేసుకున్నాం. మేము యాక్చువల్లీ సీరియస్ చెప్పాలంటే మేము వెళ్ళిన 3 daysకి షూట్ స్టార్ట్ చేసాము. దట్టు 9 ఒక రోజు మళ్ళీ పడిపోయింది, దాన్ని తీసుకొని వచ్చి పెట్టాము. స్టిల్ మనం ఫాస్ట్గా అదే టైంకి కంప్లీట్ చేసుకొని వచ్చాము. మీరు సీరియస్ చెప్పాలంటే మేము ఒక 1 week వచ్చాం. 1 weekలో లైక్ మేము ఇక్కడికి వచ్చి 1 week అయింటుంది షూట్ అయిపోగొట్టుకొని. ఈ 1 weekలో మొత్తం అవగొట్టేసాం. జస్ట్ మా డబ్బింగ్ ఉంది, ఎల్లుండి స్టార్ట్ అవుతుంది కూడా. అది ఫస్ట్ నీ వెబ్ సిరీస్ ఇంత డిలే చేసారు, మనం చేసే వెబ్ సిరీస్ కూడా అంతే డిలే అవుతుందా అని చెప్పేసి. సో బేసిక్ ఏంటంటే ఒకటి ఏదైనా అవ్వాలంటే దానికి టెక్నికల్ గ్లిచెస్ ఏదో ఒకటి అయ్యి చాలా డిలే అవుతుంది. బికాజ్ అది మా చేతిలో ఉండదు. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఉందనుకోండి, మనం వెళ్ళి ఏమైందిరా ఇష్యూ అని చెప్పి ఎమ్మడే అప్లోడ్ చేసేయచ్చు. మనది కాదు కాబట్టి మనం ఏం చేయలేం. అండ్ డిలే అవ్వడానికి రీజన్ అంటే దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకోలేము అనమాట. చాలా లోపల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో లైక్ మనం బయటికి చెప్పుకోలేని చాలా ఉంటాయి అనమాట. సో దానివల్ల డిలే అవుతూ వస్తుంది. అండ్ మాది సీరియస్గా చెప్పాలంటే నేను ఫస్ట్ టైం అయినట్టు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దన్న ఒక రీజన్తోనే ఇప్పుడు మేము పకడ్బందీగా ప్లాన్ చేసి ప్రతి ఒక్కటి మీకు సీరియస్ చెప్తున్నా. ఎడిటింగ్ స్టార్ట్ అయ్యి మా ఎపిసోడ్స్ 6 episodes మావి నెక్స్ట్ది. ఆ 6 episodes లైక్ స్టార్ట్ అయ్యి ఈ 3 daysలో అవగొట్టేసాం మొత్తం. ఎడిటింగ్ అంతా అయిపోయింది. లైక్ 9కి చెప్పలేదు కానీ నేను కొంచెం చూసా, బాగానే చేసింది, పర్లేదు. కానీ సీరియస్ చెప్తున్నా లైక్ ఆ బీజిఎమ్స్ అన్నీ మంచి వాళ్ళని చూసాం అనమాట. అన్నీ చేస్తున్నాం. డబ్బింగ్ అయిపోతే ది బెస్ట్ మీకు ఇస్తాం. నా నెక్స్ట్ వెబ్ సిరీస్ స్టార్ట్ అయ్యేలోపు అంటే లైక్ నాకు April 1st week 2nd week నాది ఇంకో వెబ్ సిరీస్ స్టార్ట్ అవుద్ది. అది స్టార్ట్ అయ్యేలోపు మ్యాక్స్ మేము ముందు అన్ని ఎపిసోడ్స్ లైన్గా వస్తాయి. అండ్ మీకు దయచేసి చెప్తున్నా అంటే లైక్ ఈ రేపు ఫ్రైడే మా ఎపిసోడ్స్ 5 లైక్ అదే 4th and 5th episode రిలీజ్ అవుద్ది శరవణ బావ. అండ్ నెక్స్ట్ ఫ్రైడే సాంగ్ ఉంటుంది అనమాట మా దాంట్లో. ఆ సాంగ్ రిలీజ్ అవుద్ది. సో వెయిట్ చేయండి, డిలే అయితే అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు మీరు చేసిన అంటే ఎపిసోడ్ రిలీజ్లో డ్యూరేషన్ చాలా తక్కువ ఉంది. అసలు డ్యూరేషన్ పెరగదా, అసలు ఎందుకు డ్యూరేషన్ తగ్గుంది? సో యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే దానికి మనం లైక్ మాకు తెలియదు. బికాజ్ ఒక క్యారెక్టర్ మిస్ అయిందనమాట. ఆ క్యారెక్టర్ వల్ల ఇంత చేంజ్ అయితే మా లైఫ్లో మాకే తెలియదు. దట్టు సబ్స్క్రైబర్స్ నన్ను చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు, నా ఫ్రెండ్స్ కూడా అడిగారు అనమాట. అసలు ఏంట్రా ఏం చేస్తున్నారు, 10 నిమిషాలు ఏంట్రా నువ్వు అంత
నీ ఫస్ట్ది కదా నువ్వు ఎందుకు అంత లైట్గా తీసుకున్నావు అని, బికాజ్ అది మన చేతిలో ఉండదు. మనం ఫస్ట్ టైం కాబట్టే నేను అంత లైట్గా తీసుకున్నా, సెకండ్ టైం నేను అలా తీసుకోలే కావాలని నేను పర్టికులర్గా కూర్చొని నేను ఎంత సత్తా ఇచ్చిన నాకు తెలిసి యాక్టింగ్ చేయమని 25 నిమిషాలు పక్కా ఉండాలి నాకు ప్రతి ఎపిసోడ్ అని చెప్పాను అనమాట. సో దానివల్ల కొంచెం అక్కడ ఒక క్యారెక్టర్ మిస్ అవ్వడం వల్ల డ్యూరేషన్ తగ్గింది. అండ్ మీరు మళ్ళీ ఇబ్బంది ఫీల్ అవ్వద్దన్న ఒక రీజన్తో, అంటే లైక్ ఈసారి డిసప్పాయింట్ అవ్వద్దన్న రీజన్తోనే 4th 5th కంబైన్ చేసామన్నమాట. ఆ 4th 5th 30 minutes దాకా ఉంది, 30 minutes దాకే ఉంది సీరియస్గా చెప్పాలంటే. బట్ చూడండి, చూశాక మీకు లైక్ నాకు తెలిసినంత వరకైతే అది మీకు బాగా నచ్చుద్ది అని అనుకుంటున్నా. 4th 5th ఎపిసోడ్ కంబైన్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే 4th ఇంకా డ్యూరేషన్ పెరగట్లా, డ్యూరేషన్ లైక్ అది మేము ఎంత చేసినా ఇంకా దాన్ని అది మళ్ళీ సేమ్ 14-15 minutes దాకానే వస్తుంది. సో దానివల్ల మేము 4th 5th 2 కంబైన్ చేసామన్నమాట. కంబైన్ చేశాను. మీరు లిటరల్గా నాకు తెలిసినంత వరకు మీరు ఇన్ని రోజులు చూసిన స్టోరీ అయితే వేరు. లైక్ ఆ శరణబాబు ఆ కాన్సెప్ట్ ఆ 3 episodes మీరు ఏం చూడలేదు. స్టోరీ అప్పుడే స్టార్ట్ అయింది 3rd episode, బట్ అది కూడా ఫాస్ట్గా అయిపోయింది. బట్ 4th 5th episodes మీకు అర్థమవుద్ది ఏంటి అనేది. దాన్ని బట్టే మా season 2 స్టార్ట్ అవుతుంది. season 2 అనేది 3rd episodeలో ఏముంది అని చెప్పేసి చూడాలి. అంటే డిఫరెన్సెస్ లాస్ట్కి 3 episodeలలో లాస్ట్కి ఏముందని చెప్పేసి చూడాలి. డిఫరెన్సెస్ అసలు ఏం కనిపించలేదు. లైక్ అదంతా ప్లెయిన్. మా యాక్చువల్ ప్లానే అది ఉండే అనమాట. ఫస్ట్ 3 episodes ప్లెయిన్గా వెళ్ళిపోతుంటుంది. వాళ్ళకి అసలు అర్థం కాదు వీడు ఏం చేస్తున్నాడు, వీడు అసలు వీడు హీరోని ఎందుకు ఇట్లా కొడుతున్నారు, అందరు నన్ను కొట్టేవాళ్ళే ఉంటారు. కానీ 3rd episode అయిపోయేసరికి నేను కొడతా వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేస్తా. సో 4th 5th కూడా లైక్ మొత్తం అదే ఉంటుంది. అండ్ మీరు నమ్మరు, కొన్ని మీరు చూసినప్పుడు విజువల్స్ అన్న ఇది మా మైండ్లోని పోదన్నా కొన్ని మంత్స్ అన్నా పోదు అనే ఫీలింగ్ అయితే ఉంటారు. నేను చెప్తున్నది. అండ్ ఇంకోటి ఏంటంటే టైటిల్స్ మీకు మళ్ళీ నాకు ఇది ఒక కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ దయచేసి మొత్తం లైక్ ఎపిసోడ్ అంతా లైక్ 4th 5th కంబైన్ చేస్తున్నాం కాబట్టి 30 minutes పెడుతున్నాం కాబట్టి 30 minutes దయచేసి చూడండి. ఎక్కడ 1 second స్కిప్ చేయకండి. ఎందుకంటే లాస్ట్లో మీరు లైక్ మొత్తం అయిపోయాక సిరీస్ అయిపోయాక కూడా ది ఎండ్ అని పడ్డాక కూడా వెయిట్ చేయండి. ఎందుకంటే అక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది, దానికోసం వెయిట్ చేసి దాన్ని చూడండి. అండ్ నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే నేను చాలా డిలే చేస్తూ వచ్చాము నిజంగానే. లైక్ దానివల్ల మేము ఎక్కువ ప్రమోషన్స్ చేయలేకపోయాము. ఇది లైక్ కొన్ని హెడేక్స్ ఉండి. సో ఇప్పటి నుండి అవేమి ఉండకుండా లైక్ మా ఇద్దరి దానికైతే నేను చాలా దగ్గరుండి అన్ని చూసుకుంటున్నాను. అండ్ శరవణ భవన్ మాత్రం లైక్ ఈ లాస్ట్ ఎపిసోడ్ని మీరు ఫస్ట్ ఎపిసోడ్ని ఎలా అయితే లవ్ చేశారో దీన్ని కూడా అలానే లవ్ చేస్తారని అనుకుంటున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ కొన్ని సీరియస్ చెప్తున్నా, కొన్ని విజువల్స్ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, అంత బాగుంటాయి. మొత్తం చూడండి, అసలు ఎక్కడా స్కిప్ చేయకండి. బికాస్ స్కిప్ చేస్తే మళ్ళీ మీకు స్టోరీ మొత్తం మిస్ అవుద్ది. అండ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా ఫస్ట్ నుండి మళ్ళీ మొత్తం చూడండి, అప్పుడే మీకు స్టోరీ అర్థమవుద్ది. నా కైండ్ రిక్వెస్ట్ అనమాట ఇది. నువ్వు చెప్పు ఏమన్నా మా వాళ్ళకి చూడమని చెప్పొచ్చుగా, ప్రమోషన్ చేయి. నేను చెప్పకపోయినా వాళ్ళు చూస్తారు. చెప్పు మళ్ళీ నోరు తిరగదు కదా, అందుకే సైలెంట్ అది చెప్పొచ్చుగా మళ్ళీ వాడతారు. శర్వణ బాబా, సో మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే వీళ్ళందరూ నా తరపు నుండి సారీ. ప్రాబ్లం అంటే వంశీ దగ్గరుండి ఎంత చూసుకున్నా సరే వంశీ ఎడిటింగ్ చేయలేడు. అండ్ తర్వాతకి క్యారెక్టర్స్ లేని వాళ్ళవి కూడా వంశీ చేయలేడు కాబట్టి సో అట్లా ప్రాబ్లమ్స్ మధ్యలో వచ్చినాయి. అండ్ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు, మా ఛానల్స్కి ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నారో నందన్ స్టూడియోస్లో కూడా మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ రేపు రిలీజ్ అయ్యే ఎపిసోడ్ని కూడా మీరు అలాగే ఆదరించి చూసి సపోర్ట్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దయచేసి లైక్ మీ అందరికి చెప్తున్నాను మళ్ళీ, నందన్ స్టూడియోస్ బయట ఛానల్ కాదు, అది నా ఇంకో ఛానల్ అనుకోండి. నా ఇంకో ఛానల్ ఇన్ సెన్స్ నేను ఇంకా నా లైఫ్ అంతా దానికి డెడికేట్ చేస్తానేమో. ఎస్ఆర్ టీమ్ ఎలా అయితే ఉందో నందన్ స్టూడియోస్ అనేది ఇంకోటి నాకు. అది లైక్ ఎలా చెప్పాలంటే ఎస్ఆర్ టీమ్ ఒక్కనైతే ఇంకొకన్న ఎస్ఆర్ టీమ్ శ్రీ అన్న, నువ్వు గుండె కదరా పిచ్చోడ, శ్రీ అన్న ఇటు ఉంటే ఇటు పక్కన నందన్ స్టూడియోస్ ఉంటుందేమో, అట్లా ఫిక్స్ అయిపోండి. బికాజ్ ఆయన నన్ను హీరో చేసే వరకు ఆయన ఆగడు. నా వరకు నేను ఒక హీరోలా ఫీల్ అయ్యే వరకు నేను ఆగను. ఇది జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్. అండ్ ప్లీజ్ దయచేసి ఫుల్ ఎపిసోడ్ చూడండి. మీకు ఎక్కడ నచ్చలేదు, ఎక్కడ నచ్చిందో కూడా చెప్పండి. బికాజ్ మీరు చెప్తేనే నేను మార్చుకోగలుగుతాను అది ఏదైనా కూడా, నా యాక్టింగ్ కానీ ఇంకోటి కానీ. అండ్ దయచేసి
పక్కా మీరు అందరు చూసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. నాకు లైక్ ఫస్ట్ ఎపిసోడ్కి ఎంత అయితే మా వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారో అంత పిచ్చోళ్ళు అయిపోవాలి రేపు. నాకు మా ప్రొడ్యూసర్ ఫోన్ చేసి తమ్ముడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తమ్ముడు అని ఎలా ఉండాలి ప్లీజ్ అండ్ దయచేసి మా ఈ వీడియో కూడా ఫుల్గా చూడండి, చూసి మీకు క్లారిటీ తెచ్చుకోండి ఫస్ట్ ఎందుకు ఇంత డిలే అవుతుందని. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ నందన్ స్టూడెంట్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ ఎందుకు చెప్తున్నా అంటే ఇది బేసిక్గా మేము చెప్పకూడదు, ఎందుకంటే మా ఛానల్లో చెప్పకూడదు ఇది, బట్ చెప్తున్నా నేను బికాజ్ నాకు ఇది ఉంది కాబట్టి. దయచేసి నందన్ స్టూడెంట్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ కంప్లీట్గా మీరు ఎంతమంది అయితే చూస్తున్నారో అంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇచ్చి పాడ్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు, నిజం చెప్తున్నా, మామూలుగా చేయలేదు. సో ఎన్నిసార్లు పొగడలేదు, వాళ్ళ రిలీజ్ అయిన కాలకి తెలుస్తుంది. సో గాయ్స్ మళ్ళీ చెప్తున్నా ప్లీజ్ డూ లైక్